सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడు లేడు. ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి. ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా.
Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba.
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai 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 Baba, 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 Sai Baba.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత సెప్టెంబర్ 19వ తేదీ 1936. శ్రీ బల్వంత్ హరి కార్నిక్, కస్టమ్స్ డిపార్ట్మెంట్, బొంబాయి రేవు. వయసు 54 సంవత్సరములు. గోల్డ్ బందర్ రోడ్, బాంద్రా. నేను సాయిబాబా భక్తుడను. ఇంటిలో సాయిని పూజించడమే గాక ప్రతి సంవత్సరం వారి దర్శనార్థం క్రమం తప్పకుండా షిరిడీ వెళుతుంటాను. దాసగను కీర్తనలు వినడం ద్వారా నాకు మొదట సాయిపై భక్తి విశ్వాసాలు ఏర్పడ్డాయి. మొదటిసారిగా 1911లో షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాను. వారి కళ్ళు నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. వారితో ఒక్క మాట మాట్లాడకపోయినా ప్రతి సంవత్సరం వారిని తప్పక దర్శించాలని నిర్ణయించుకున్నాను. నేను షిరిడీ వెళ్ళి వచ్చిన తరువాత నా తల్లిదండ్రులు కూడా షిరిడీ వెళ్ళి బాబాను దర్శించారు. అప్పటి నుండి మా కుటుంబం అంతా నిత్యం సాయిని పూజించనారంభించాము. నాకు చెప్పుకునేటంతటి అనుభవాలు బాబాతో లేవు. అసలు నేను ఎలాంటి కోరికలను ఆశించి వారిని దర్శించేవాడిని కాదు. 1918 గురు పూర్ణిమ నాడు మాత్రం నా ఆధ్యాత్మిక శ్రేయస్సు గురించి వారిని అడగాలని తలచాను.
కానీ వారు ప్రసన్నంగా కనిపించనందువల్ల వారినేమీ అడగలేక అసంతృప్తితో బయటకు వచ్చి టాంగా ఎక్కబోతున్నప్పుడు నానావలి వచ్చి నన్ను కౌగిలించుకొని, భగవంతుడు నీకు మేలు చేస్తాడు, అల్లా తెరా అచ్చా కరేగా అన్నాడు. నా భార్య సాయిబాబాను దర్శించిన తరువాత వారి భక్తురాలైంది. ఆమె 1928లో మరణించింది. మరణానికి ముందు ప్రసవానంతరం వచ్చే అస్వస్థతలతో దాదాపు 9 నెలలు బాధపడి చివరకు మృత్యుముఖానికి చేరుకుంది. చివరి 6-7 రోజులు ఆమె పూర్తిగా స్పృహ కోల్పోయింది. నేను ఆమె ముందు బాబా ఫోటోను పెట్టాను. ఆశ్చర్యకరంగా అంతిమ గడియల్లో ఆమెకు స్పృహ వచ్చింది. ఆమె చేతులు జోడించి ముందు బాబాకు, తరువాత నాకు నమస్కరించింది. తరువాత పెద్ద కుమారులను దగ్గరికి పిలిచి చిన్నవారిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి అంతిమ శ్వాస విడిచింది. బాబా కృప వలన ఆమెకు శాంతి, సద్గతి లభించింది. నేను సాధువులు, సత్పురుషులు, సంతులు అన్న పదాలను సమాన అర్థంతో వాడతాను. మొదటిసారి బాబాను దర్శించినప్పుడు వారు నన్ను 10 రూపాయల దక్షిణ అడిగి పుచ్చుకున్నారు. దాంతో నా దగ్గర తిరుగు ప్రయాణానికి కూడా డబ్బు మిగలలేదు. ఏం చేయాలో తోచని స్థితిలో ఉన్నప్పుడు నా స్నేహితుడు టోసర్, ప్రస్తుతం స్వామి నారాయణాశ్రమం వాయ్, నా స్నేహితుడు టోసర్ కలిసి నాకు కావలసిన డబ్బు అప్పుగా ఇచ్చాడు. ఒకసారి నేను, నా భార్య పండరిపురం మొదలైన క్షేత్రాలు దర్శించాలని బయలుదేరి ముందు షిరిడి వెళ్ళి బాబాను దర్శించాము. అప్పుడు మా దగ్గర 100 రూపాయలున్నాయి. షిరిడిలో 2 రోజులు గడిపాం. ఆ 2 రోజులలో బాబా దక్షిణ రూపంలో నా దగ్గరున్న డబ్బంతా తీసుకున్నారు. ఫలితంగా మేము పండరి, ఇతర క్షేత్రాలకు వెళ్లడం మానుకోవాల్సి వచ్చింది. పండరిపురం మరియు ఇతర పుణ్యక్షేత్రాలన్నీ కలిపి షిరిడియే అని మాకు పరోక్షంగా బోధించేందుకే బాబా ఇలా చేశారని మాకు అర్థమైంది. మహాత్ముని పాదాల చెంత సకల తీర్థాలు ఉంటాయి. మా దగ్గరున్న డబ్బంతా తీసుకున్న తర్వాత మేము ఇంటికి వెళ్ళడానికి బాబా అనుమతించారు. కానీ నా దగ్గర డబ్బు లేదు కాబట్టి నేను తిరిగి వెళ్ళలేనని షిరిడిలో ఉన్న నా స్నేహితులతో చెప్పాను. బాబా ఒకసారి అనుమతించిన తర్వాత అక్కడ ఉండడం తప్పని వాళ్ళు చెప్పారు. అప్పుడు అకస్మాత్తుగా నా స్నేహితుడు టోసర్ కనిపించి ఒకతని వద్ద నాకు కావలసిన డబ్బు అప్పుగా ఇప్పించాడు. బాబా ఎందరో ఫకీర్లను, పేద సాధులను పోషిస్తూ సహాయం చేస్తున్నారు. అందువల్ల వారికి ఇచ్చిన దక్షిణ గొప్ప దానంతో సమానమని నా అభిప్రాయం. నేను బాబాను ఆశ్రయించిన ఫలితంగా నాకు భవిష్యత్తులో రాబోయే విపత్తుల గురించి ముందుగానే తెలిసేది. అంతేకాదు, వాటిని ధైర్యంగా ఎదుర్కొనగలిగేవాడిని. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. సెప్టెంబర్ 25వ తేదీ 1936 శ్రీ వినాయక్ అప్పాజీ వైద్య, గుమస్తా, బొంబాయి నౌకాశ్రయ, అకౌంట్స్ ఆఫీస్. వయసు 45 సంవత్సరములు. కాయస్థ ప్రభు. పరశురాం భవనాలు, వర్సోవా రోడ్డు, ఆంధేరి. నేను దాసగన్ కీర్తనలు విని 1912 ఈస్టర్ సెలవుల్లో బాబాను దర్శించడానికి షిరిడి వెళ్ళాను. తర్వాత వారి మహాసమాధి అనంతరం 1923 నుండి షిరిడీకి వెళ్తున్నాను. ప్రతి సంవత్సరం ముఖ్యంగా రామనవమి ఉత్సవాలకు తప్పక షిరిడి వెళ్తూ ఉంటాను. 1933లో నేను షిరిడీలో 20 రోజులు గడిపాను. బాబా ప్రసాదించిన స్వప్న దర్శనాలు, ఊది మహిమ మొదలైన అనుభవాలను శ్రీ సాయి లీల మాసిక్ పత్రికకు వ్రాసి పంపాను. 1927లో నా భార్య క్షయవ్యాధితో 8 నెలల పాటు బాధపడింది. ఆమె కోలుకునే సూచనలు కనిపించలేదు. నేను ఆమెను షిరిడీకి తీసుకెళ్ళాను. వెళ్ళిన 4 రోజులకు జ్వరం తగ్గిపోయింది. నేను వెంటనే ఆమెను తీసుకుని తిరిగి ఆంధేరి వచ్చేశాను. కానీ 10 రోజుల తర్వాత వ్యాధి తిరగబెట్టింది. ఆమెకి ఇక వ్యాధి నయం కాదని తీర్మానించుకుని గ్రామానికి తీసుకెళ్ళదలిచాను. కానీ ఆమెకు బాబా కలలో కనిపించి వ్యాధి నయమవుతుందని చెప్పారు. కల వచ్చిన 12 రోజులకు ఆమెకు జ్వరం తగ్గిపోయింది. ఆపై ఆమె బరువు పెరిగి పూర్తిగా కోలుకునింది. తర్వాత 4 బిడ్డలకు జన్మనిచ్చింది. ఇప్పటికీ ఆరోగ్యంగానే ఉంది. 1923లో బాబా నా భార్యకు కలలో కనిపించి నాకు వ్యతిరేకంగా వ్యాజ్యం ఒకటి వస్తుందని, కానీ నన్ను
భయపడవద్దని చెప్పమని అన్నారు. వారు చెప్పినట్లుగా తరువాత కొంతకాలానికి నాపై వ్యాజ్యం ఒకటి నడిచింది. కానీ బాబా కృప వలన నాకు అనుకూలమైన తీర్పు వచ్చింది. అదే సంవత్సరం జూన్ నెలలో ఒక గురువారం నాడు బాబా నా భార్యకు దర్శనమిచ్చి తలకు కట్టుకునే వస్త్రాన్ని ఇమ్మని అడిగారు. కానీ ఇంటిలో అలాంటిది ఏమీ లేనందున ఆమె కొంత బియ్యము, పప్పు ఇచ్చింది. బాబా వాటిని తీసుకుని అంతర్థమయ్యారు. అంతకు మునుపు నా భార్య బాబాను చూసి ఉండలేదు. కానీ ఆమె దగ్గరికి వచ్చిన వ్యక్తిని వర్ణించిన మీదట వారు తప్పక బాబానే అయి ఉంటారని నేను అనుకున్నాను. బాబా ఎప్పుడు నాతోనే ఉండి నన్ను కాపాడుతూ ఉన్నారని నా గట్టి నమ్మకం. ఎందుకంటే నాకు ఎన్ని కష్టాలు వచ్చినా వారి సహాయంతో బయటపడేవాడిని. 1933లో బాబా నా కలలో కనిపించారు. నేను వారికి ₹1 దక్షిణ సమర్పించాను. వారు ఆ రూపాయిని నాకు తిరిగి ఇచ్చి నీకెంత కావాలో అంత తీసుకో అన్నారు. ఇది జరిగిన నెల లోపల అనుకోని విధంగా నాకు ఉద్యోగంలో పదోన్నతి అంటే ప్రమోషన్ లభించింది. 10 సంవత్సరాల క్రితం 3 ఏళ్ల వయసున్న నా సోదరుని కుమార్తె చాలా రోజుల పాటు 105 డిగ్రీల జ్వరంతో బాధపడుతూ ఉండేది. వైద్య చికిత్సలేమీ పనిచేయలేదు. ఇక ఆ పాప బ్రతకదని అందరూ అనుకున్నారు. నేను ఆ పాపకు బాబా ఊదిని ఇచ్చాను. 3-4 రోజులలో జ్వరం తగ్గిపోయింది. ఇప్పటికీ ఆ పాప ఆరోగ్యంగా చురుకుగా ఉంది. సెప్టెంబర్ 27వ తేదీ 1936 శ్రీ బి.వి. దేవ్, రిటైర్డ్ మమల్తాదార్, స్టేషన్ రోడ్, థానా. సాయిబాబా అద్వైతాన్ని గురించి చెప్పడం కానీ ఆ మార్గంలో ఎవరినైనా నడిపించడం కానీ జరిగిందా అని మీరు అడిగితే వారి దగ్గరికి వచ్చే భక్తులలో ఎవరికి అంతటి అర్హత ఉందని నేను అనుకోను. శ్రీ దాబోల్కర్, నానాసాహెబ్ చందోర్కర్, మహల్సాపతి, హరిసీతారాం దీక్షిత్ మొదలైన వారు బాబాను ప్రథమ శ్రేణి భక్తులు. వీరందరూ ఎవరికి వారు సమర్థులు, సచ్చీలురు. మహల్సాపతి సాధు స్వభావుడు, విధేయుడు మరియు దైవభక్తి కలవాడు. అతనికి విద్య, నాగరికత రెండూ లేవు. కటిక దారిద్ర్యంలోనూ అతను పవిత్రంగా జీవనం గడిపేవాడు. బాబా అతనిని అలాగే ఉంచారు. దీక్షిత్ బాబాకు విధేయత చూపుతూ వారిపై అచంచల విశ్వాసం కలిగి ఉండేవాడు. ఆధ్యాత్మిక విషయాలలో అతను ప్రారంభ దశలో ఉన్నాడు. అతని ఆధ్యాత్మిక ప్రగతి కోసం ఏకనాథ భాగవతాన్ని పారాయణ చేయమని బాబా ఆదేశించారు. నానాసాహెబ్ చందోర్కర్కు సంస్కృతం తెలుసు. అతను భగవద్గీతను అధ్యయనం చేస్తూ ఉండేవాడు. నేను 1911లో పదవి విరమణ చేసి బాబా వద్దకు వెళ్ళాను. దీక్షిత్ ఆదేశానుసారం బాబాకు పాదపూజ చేయబోయాను. కానీ బాబా వారించారు. నీవు పూజించిన అవసరం లేదు, దక్షిణ ఇచ్చావు అది చాలు అన్నారు. నేను బాలకరామ్ను ప్రశ్నించడం, బాబా కోప్పడడం, నన్ను జ్ఞానేశ్వరి పారాయణం చేయమని ఆదేశించడం మొదలైన విషయాలన్నీ శ్రీ దాబోల్కర్ రచించిన శ్రీ సాయి సచ్చరిత్రలో ప్రస్తావించబడి ఉన్నాయి. బాబా ఒకసారి దక్షిణ రూపంలో 1, తర్వాత 1గా 4 బంగారు నాణ్యాలను నా వద్ద నుండి తీసుకున్నారు. తర్వాత నేను తీసుకున్నది 1 అన్నారు. నేను బాబా నేను 4 ఇచ్చాను. బాబా నేను కాదనలేదు. నీవు 4 ఇచ్చినా నాకు అందింది 1. నాకు అర్థం కాలేదు. బాబా నీకు అర్థమవుతుందిలే. తర్వాత నేను ఒక రోజు రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఒక యువ ఫకీరు నా బోగిలోనికి వచ్చి నన్ను భిక్ష అడిగాడు. నేను అతనికి 1 పైసా ఇచ్చాను. అతను తనకు 4 కావాలని చెప్పాడు. నేను అతనికి 4 అణాల నాణ్యం ఇచ్చాను. అతను తనకు 1 ఇచ్చినట్లు చెప్పి వెళ్ళిపోయాడు. మరొకసారి నాకు ఒక వృద్ధ సన్యాసి తటస్థపడి తనకేదైనా ఇవ్వమన్నాడు. నేను అతడికి 1 నాణ్యం ఇచ్చాను. కానీ అతను 4 కావాలన్నాడు. ఇలా బాబా వివిధ రూపాలలో వచ్చి నాకు వారి మాటల్లోని అంతరార్థం బోధించడానికి ప్రయత్నిస్తున్నట్లు అవగతమయ్యింది. నేను వారికి మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము అను 4 ఇచ్చినా వారు తీసుకునేది ఒక్కటే. అది ఆత్మ లేక జీవుడు అన్న విషయం క్రమంగా అర్థమయ్యింది. నేను ఒక హఠయోగి వద్ద ఆసనాలు నేర్చుకోవడానికి ప్రయత్నించాను. కానీ బాబా నా కలలో కనిపించి వారించారు. నేను మానేయడానికి ఒప్పుకున్నాను. తర్వాత వారు సుఖాసనంలో ఎలా కూర్చోవాలో నేర్పారు. చాందోర్కర్ వేదాంతాన్ని బాగా చదివినవాడు. అతను భగవద్గీతను వ్యాఖ్యాసహితంగా పఠించి
ఉన్నందున దానిలో తనకున్న పాండిత్యానికి ఎంతో గర్వపడేవాడు. బాబాకు వీటన్నిటి గురించి కానీ సంస్కృతం గురించి కానీ ఏమీ తెలియదనే భ్రమలో ఉండేవాడు. ఒకరోజు బాబా ఒక చిన్న సంఘటన ద్వారా అతనిలోని అహంకారాన్ని అణిచివేశారు. ఆ రోజుల్లో బాబా వద్ద జనసందోహం అంతగా ఉండేది కాదు. నానా వంటి సన్నిహిత భక్తులకు మసీదులో బాబాను ఏకాంతంగా కలుసుకొని మాట్లాడే అవకాశం ఉండేది. ఒకరోజు నానా బాబా చెంత కూర్చొని ఉన్నాడు. బాబా, నానా, ఏమిటి నీలో నీవే ఏదో కొనుక్కుంటున్నావు? నానా, నేను ఒక సంస్కృత శ్లోకాన్ని వల్లిస్తున్నాను. బాబా, ఏ శ్లోకాన్ని? నానా, భగవద్గీతలోనిది. బాబా, పెద్దగా చెప్పు. అప్పుడు నానా భగవద్గీత 4వ అధ్యాయంలో 34వ శ్లోకాన్ని ఇలా వర్ణించాడు. నానా, తద్వినితి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షాంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శనం. బాబా, నానా, నీకు అది అర్థమయ్యిందా? నానా, అయ్యింది. బాబా, నీకు అర్థమైతే నాకు చెప్పు. నానా, దాని తాత్పర్యం ఇది: గురువుకు సాష్టాంగ నమస్కారం చేసి ప్రశ్నించి సేవించి తద్వారా ఈ జ్ఞానం అంటే ఏమిటో తెలుసుకో. అప్పుడే నిజమైన జ్ఞానాన్ని పొందిన జ్ఞానులు నీకు జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. బాబా, నానా, నాకు శ్లోకం యొక్క తాత్పర్యం అక్కర్లేదు. శ్లోకంలోని ప్రతి పదానికి ఉన్న అర్థాన్ని వ్యాకరణ సహితంగా వివరించు. నానా ప్రతి పదము యొక్క అర్థాన్ని వివరించాడు. బాబా, నానా, గురువుకు కేవలం సాష్టాంగ నమస్కారం చేస్తే చాలునా? నానా, ప్రణిపాత అనే పదానికి సాష్టాంగ నమస్కారం అనే అర్థం కాక మరో అర్థం నాకు తెలియదు. బాబా, పరిప్రశ్న అంటే ఏమిటి? నానా, ప్రశ్నించడం. బాబా, ప్రశ్న అంటే? నానా, అదే ప్రశ్నించడం. బాబా, ప్రశ్న పరిప్రశ్న రెండిటికి ఒకే అర్థం వచ్చినట్లయితే వ్యాసుడు ప్రశ్నకు ముందు పరి అనే పదాన్ని ఎందుకు వాడాడు? వ్యాసుడు ఏమైనా తెలివి తక్కువవాడా? నానా, పరిప్రశ్న అన్న పదానికి నాకు మరో అర్థమేమీ తెలియదు. బాబా, సేవ అంటే ఏ విధమైన సేవ? నానా, మేము ఎప్పుడూ చేస్తూ ఉండేటంటిదే. బాబా, ఈ రకమైన సేవ చేస్తే చాలునా? నానా, సేవకు మరో అర్థం ఏదైనా ఉందేమో నాకు తెలియదు. బాబా, తర్వాత వరుసలో ఉపదేక్షాంతితే జ్ఞానం అనే పద సముదాయంలో జ్ఞానానికి బదులు మరో పదమైన ఉపయోగించవచ్చునా? నానా, ఉపయోగించవచ్చు. బాబా, ఏమిటి ఆ పదం? నానా, అజ్ఞానం. బాబా, జ్ఞానానికి బదులు అజ్ఞానం అనే పదం ఉపయోగిస్తే ఈ శ్లోకంలో వేరే అర్థం ఏమైనా వస్తుందా? నానా, లేదు. శంకర భాష్యంలో అటువంటి పద ప్రయోగం ఏదీ చేయబడలేదు. బాబా, అతను చేయకపోయినా పర్వాలేదు. జ్ఞానానికి బదులు అజ్ఞానం అనే పదాన్ని ఉపయోగిస్తే మరింత మేలైన అర్థం వచ్చేటట్లయితే ఆ పదం వాడేందుకు అభ్యంతరం ఏమైనా ఉంటుందా? నాన్న, లేదు. కానీ ఆ శ్లోకంలో అజ్ఞానం అనే పదాన్ని ఉపయోగించటం ఎలాగో నాకు అర్థం కావటం లేదు. బాబా, కృష్ణుడు అర్జున్ని తత్వదర్శనులకు జ్ఞానులకు సాష్టాంగ పడమని, ప్రశ్నించమని, సేవ చేయమని ఎందుకు చెప్పాడు? కృష్ణుడు స్వయంగా తత్వదర్శి కాడా? వారు నిజానికి జ్ఞానస్వరూపులే కదా? నాన్న, అవును, కృష్ణుడు జ్ఞానస్వరూపుడే. కానీ ఇతర జ్ఞానులను సేవించమని వారు ఎందుకు సూచించారో నాకు తెలియటం లేదు. బాబా, నీకది అర్థం కాలేదా అని అడగగానే నాన్నకు తల కొట్టేసినట్లయింది. అతని అహంకారం పటాపంచలయ్యింది. తర్వాత బాబా అతనికి ఇలా వివరించసాగారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। జ్ఞానుల ముందు కేవలం సాష్టాంగ పడటం ఒక్కటే చాలదు. సద్గురువుకు సర్వస్య శరణాగతి చెందాలి. 2, ఊరకే ప్రశ్నించడం చాలదు. నిజమైన ఆసక్తితో ఆధ్యాత్మిక ఉన్నతిని, మోక్ష సాధనను దృష్టిలో పెట్టుకొని ప్రశ్నించాలి. దురుద్దేశ్యంతో కానీ, దుర్బుద్ధితో కానీ, గురువును ఇరికించడానికి కానీ, వారి తప్పులెంచడానికి కానీ, కాలక్షేపానికి కానీ ప్రశ్నించకూడదు. 3,
సేవ అంటే ఇష్టం ఉన్నప్పుడు చేసేది, లేనప్పుడు మానేది కాదు. ఈ శరీరానికి యజమాని తను కాదని, ఇది గురువుకు చెందినదేనని, కేవలం గురువును సేవించుట కొరకే ఈ శరీరం ఉన్నదని భావించాలి. ఈ విధంగా చేస్తే శ్లోకంలో చెప్పినట్లు సద్గురువు జ్ఞానాన్ని బోధిస్తారు అని బాబా చెప్పారు. కానీ గురువు అజ్ఞానాన్ని బోధించటం అంటే ఏమిటో నానాకు అర్థం కాలేదు. బాబా జ్ఞానాన్ని ఉపదేశించటం ఎలా? అజ్ఞానాన్ని నిర్మూలించటమే జ్ఞానం. జ్ఞానేశ్వరి 18వ అధ్యాయం 87వ శ్లోకంలో ఇలా ఉంది: ఓ అర్జున, అజ్ఞాన నిర్మూలన ఈ విధంగా ఉంటుంది. కళ నిద్ర అదృశ్యమైతే నీవుగా మిగులుతావు. అలాగే అజ్ఞానం తొలగిపోతే జ్ఞానం మిగులుతుంది. భగవద్గీత 16వ శ్లోకం గురించి జ్ఞానేశ్వరి 83వ పద్యంలో ఇలా ఉంది: అజ్ఞానాన్ని నశింపజేయడమే జ్ఞానమని కాక జ్ఞానానికి ప్రత్యేక నిర్వచనం ఏదైనా ఉందా? చీకటిని పారద్రోలడమే వెలుగు. ద్వైతాన్ని నశింపజేయడమే అద్వైతం. ద్వైతాన్ని నశింపజేయడం గురించి మాట్లాడేటప్పుడు అద్వైతాన్ని గురించి, చీకటిని పారద్రోలడం గురించి మాట్లాడేటప్పుడు వెలుతురు గురించి ప్రస్తావిస్తాము. అద్వైతమును పొందాలంటే ద్వైత భావమును మనలో నుంచి తీసివేయాలి. అదే అద్వైత స్థితిని పొందడం. ద్వైతంలోనే ఉండి అద్వైతాన్ని గురించి ఎవరు మాట్లాడగలరు? ఎవరైనా ఆ స్థితిని పొందితే తప్ప ఆ వాస్తవాన్ని గ్రహించటం ఎలా సంభవం? శిష్యుడు కూడా మూర్తిభవించిన జ్ఞానమే. సద్గురువు శిష్యుని మధ్య ఉన్న భేదము, వారి మనోవైఖరి, సత్యాన్ని గ్రహించుట, అద్భుతమైన మానవాతీత శక్తి, సాటిలేని సామర్థ్యం, దివ్య శక్తి సంపన్నత. సద్గురువు నిర్గుణుడు, సచ్చిదానందుడు, జగత్తును మానవాళిని ఉద్ధరించుటకు మానవ రూపం ధరించినవాడు. దానివలన వారి అసలైన నిర్గుణ స్వభావం, అస్తిత్వం, దివ్యశక్తి, జ్ఞానము కొంచెము కూడా మార్పు చెందదు. శిష్యుడు కూడా అట్టి స్వరూపము కలవాడే. కానీ అతని అనేక జన్మల సంస్కారాల వల్ల కలిగిన అజ్ఞానం తాను శుద్ధ చైతన్యమనే సత్యాన్ని దృష్టికి రానియకుండా కప్పివేస్తోంది. భగవద్గీత 5వ అధ్యాయంలోని 15వ శ్లోకం: అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముష్యంతి జంతవః లో చెప్పినట్లుగా నేను సామాన్య జీవుడను, దీనుడను, అల్పుడను అని శిష్యుడు అనుకుంటాడు. గురువు ఈ అజ్ఞానమనే మూలాలను నిర్మూలించి ఉపదేశం ఇవ్వాలి. లెక్కలేనన్ని జన్మల నుండి సంపాదించిన అజ్ఞానమును గురువు నిర్మూలించి ఉపదేశించవలెను. ఎన్ని జన్మలెత్తినా శిష్యునిలో ఆ భావాలు చెక్కు చెదరకుండా ఉంటాయి. తాను అల్పుడను అని అనుకుంటున్న శిష్యునికి గురువు అనేక జన్మల నుండి నీవు దైవానివి, శక్తిమంతుడవు, సంపన్నుడవు అని బోధించగా తాను నిజంగా దైవమన్న సత్యాన్ని కొద్ది కొద్దిగా గ్రహిస్తాడు. తాను శరీరమని, తానొక జీవినని, లేక అహంకారమని, దైవము జగత్తు తన నుండి భిన్నమన్న ఆలోచన ఎన్నో జన్మల నుండి నిరంతరంగా కొనసాగుతున్న ఒక భ్రమ. దీనిపై ఆధారపడి చేసిన కర్మల ఫలితంగా అతను సుఖాన్ని, దుఃఖాన్ని లేదా ఆ రెండింటి యొక్క మిశ్రమాన్ని అనుభవిస్తున్నాడు. ఈ భ్రమను, తప్పిదాన్ని, అజ్ఞానపు మూలాలను నిర్మూలించేందుకే అతను విచారణను ఆరంభించాలి. ఈ అజ్ఞానము ఎట్లు మొదలైంది, అది ఎక్కడ ఉన్నది అన్న విషయాన్ని చూపించడాన్ని గురూపదేశం అంటారు. ఈ క్రింది చెప్పబడినవి అజ్ఞాన లక్షణాలు: 1 నేను జీవుడను, 2 ఈ శరీరమే నేను, 3 దేవుడు, జగత్తు, జీవుడు వేర్వేరు, 4 నేను దేవుడిని కాను, 5 శరీరము ఆత్మ ఒకటే కాదని తెలియకపోవడం, 6 దేవుడు, జీవుడు, జగత్తు ఒకటేనని
తెలియకపోవడం. ఈ తప్పులను శిష్యుని దృష్టికి తెస్తే కానీ దేవుడు, జీవుడు, జగత్తు అంటే ఏమిటో, వాటి మధ్య ఉన్న సంబంధం ఏమిటో, ఇది ఒకదాని నుండి ఒకటి వేరైనదా లేక అవన్నీ ఒకటేనా అన్న విషయాన్ని తెలుసుకోలేడు. ఈ విషయాలన్నీ బోధించి అతని అజ్ఞానాన్ని నిర్మూలించటానికి చేసే బోధ జ్ఞానాన్ని బోధించటమా, అజ్ఞానాన్ని బోధించటమా? జ్ఞానమూర్తి అయిన శిష్యునకు జ్ఞానాన్ని ఎందుకు బోధించాలి? ఉపదేశము శిష్యుడి తప్పులను చూపి అది అజ్ఞానాన్ని నిర్మూలించుట కొరకే. బాబా ఇంకా ఇలా చెప్పారు. 1 ప్రణిపాతమంటేనే శరణాగతి చెందుట. 2 తన శరీరము, మనస్సు, ధనము, ఐశ్వర్యము వీటన్నింటినీ సమర్పించుటే శరణాగతి. 3 శ్రీకృష్ణుడు అర్జునుడిని ఇతర జ్ఞానులను ఆశ్రయించమని ఎందుకు చెప్పాడు? సద్భక్తునికి సర్వము వాసుదేవమయమే. భక్తుడు ఏ గురువునైనా శ్రీకృష్ణుడిని గాను, గురువు శిష్యుని వాసుదేవుని గాను భావిస్తారు. శ్రీకృష్ణుడు వారిద్దరిని తన ప్రాణము, ఆత్మలుగాను భావిస్తాడు. అటువంటి గురువులు, శిష్యులు ఉన్నారని శ్రీకృష్ణునకు తెలియబట్టే వారిని గూర్చి అర్జునుడికి చెప్పాడు. అట్టి వారి గొప్పతనము అందరికీ తెలియాలని శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పాడు. దేవ్ గారు 13/12/1936 చెప్పిన విషయాలు. యేసుక్రీస్తు వలె బాబా కూడా కుష్ఠరోగం, గుడ్డితనము, చెముడు, పక్షవాతం మొదలైన రోగాలను నయం చేశారు. దయ్యాలు, క్షుద్రశక్తులు, మంత్రప్రయోగాల బారి నుండి కాపాడారు. పతితులను పావనులుగా మార్చారు. దుర్మార్గులను సన్మార్గులుగా చేశారు. ఈ వివరాలన్నీ నాకు స్పష్టంగా తెలుసు. దుర్గుణాల పట్ల బాబా అనుగ్రహించిన సంఘటనలు చాలా ఉన్నాయి. నాకున్న లోభగుణాన్ని, ధన వ్యామోహాన్ని ఎలా వివరించారో వివరిస్తాను. నా సర్వీసు కాలం ముగిసిన తరువాత నా ఉద్యోగాన్ని 3 నెలల పాటు పొడిగించారు. ఆ 3 నెలలు కూడా ముగిసిన తరువాత మరో సంవత్సరం సర్వీసులో ఉండాలని ఆశపడ్డాను. నా సర్వీసు మరో సంవత్సరం పొడిగించమని అభ్యర్థించాను. కలెక్టరు నా అభ్యర్థనను పరిశీలనకు పంపారు. అందరూ చర్చించిన మీదట నా సర్వీసు 1 సంవత్సరం పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఆ సమయంలో నాకు ఒక కల వచ్చింది. కలలో బాబా ఇంకొకరితో కూర్చొని ఉన్నారు. నేను బాబాకు సాష్టాంగ నమస్కారం చేశాను. బాబా, ఈ పుస్తకాలేమిటో నీకు తెలుసా? నేను, తెలియదు బాబా. ఇవి నీ ఖాతా పుస్తకాలు. వీటిని నేను పరిశీలిస్తున్నాను. నేను, నా ఖాతా పుస్తకాలా? బాబా, అవును. ఇక్కడ చూడు, 17 తర్వాత 16 వస్తుందా లేక 16 తర్వాత 17 వస్తుందా? నేను, 16 తర్వాతే 17 వస్తుంది. బాబా, మరి నీ ఖాతాలో 17 తర్వాత 16 ఎలా వచ్చింది? నేను, అది ఎలా జరిగింది బాబా? బాబా, చూడు, నీ ఖాతా ఇదిగో అంటూ తెరిచిన పుస్తకాన్ని నా వైపు విసిరారు. నేను దానిని పరీక్షించాను. అది నా ఖాతా పుస్తకమే. అవును బాబా, నా ఖాతాలో 17 తర్వాతే 16 వచ్చింది. ఇది ఎలా జరిగింది అని అడిగాను. తరువాత నేను ఆ కళ యొక్క అంతరార్థాన్ని గురించి ఆలోచించాను. అది నాకు బోధపడింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. సెప్టెంబర్ 18వ తేదీ 1936. శ్రీ శ్యామారావు జైకర్, చిత్రకారుడు, వయస్సు 70 సంవత్సరములు, విలేపార్లే. నేను 1916-17 ప్రాంతంలో షిరిడీ వెళ్ళాను. అక్కడ నేను కొందరితో కలిసి నివసించేవాడిని.
వాళ్ళు షిరిడీ విడిచి వెళ్ళిపోయిన తరువాత కూడా నేను అక్కడే ఉన్నాను. నేను ఇతరులతో కలిసి ఉన్నప్పుడు నాకు డబ్బు బాగా వస్తుండేది. అప్పుడు బాబా నన్ను దక్షిణ అడిగేవారు, నేను సమర్పించేవాడిని. ఆ వ్యక్తులు వెళ్ళిపోయిన తరువాత నా దగ్గర డబ్బులుండేవి కావు. అప్పుడు బాబా నన్ను దక్షిణ అడిగేవారు కాదు. నేను చెప్పకపోయినా వారికి నా పరిస్థితి తెలుసు. నా 16వ ఏట ఒక బ్రహ్మచారి నాకు శివమంత్రాన్ని ఉపదేశించాడు. ఆ తరువాత ఒక సన్యాసి దీనికి తోడుగా శక్తి మంత్రాన్ని ఉపదేశించాడు. నేను బాబా వద్దకు వెళ్ళేటప్పటికీ ఈ మంత్రోపదేశాలన్నీ జరిగి ఉన్నాయి. బాబా ప్రతి ఒక్కరిని వారి వారి గురువులను పూజించుకోమని, వారి గురువు ఉపదేశించిన మంత్రాలనే జపిస్తూ ఉండమని చెప్పేవారు. జో కరీత్ ఆలే తోచ్ కరా. బాబా నైతిక విలువల గూర్చి మాత్రం బోధించేవారు. ఉదాహరణ, పవిత్రంగా ఉండమని, సత్యాన్నే పలకమని, అందరినీ సమాన దృష్టితో చూడమని చెప్పేవారు. నాకు షిరిడీలో కొంతమంది వ్యక్తులు తెలుసు. రాధాకృష్ణ ఆయి దగ్గరకు నేనెప్పుడూ వెళ్ళలేదు. వెళ్ళవలసిన అవసరం నాకు రాలేదు. నానావళి నాకు తెలుసు. అతడొక ప్రమాదకరమైన వ్యక్తి. బాబా అతనితో సహవాసం చేయవద్దని నాతో చెప్పారు. మొదట నేను డాక్టర్ పిళ్ళే అతనితో సన్నిహితంగా ఉండేవాళ్ళం. ఒకసారి నానావళి డాక్టర్ పిళ్ళేను కొట్టాడు. అప్పటి నుండి అతని సహవాసం మేము మానివేశాం. నానావళి బాబాను పూజించేవాడు కాదు, కానీ వారిని మర్యాదపూర్వకంగా చూసేవాడు. దుశ్చేష్టలు మానమని నానావళిని బాబా హెచ్చరించేవారు. బాబా ఒక్కొక్కసారి అతడిని కొట్టేవారు కూడా. నేను షిరిడీలో ఉన్న 8 నెలలలో బాబా నోటిగుండా ఎన్నో సూక్తులు, ప్రవచనాలు విన్నాను. కానీ నాకు ఇప్పుడు అవేవీ జ్ఞాపకం లేవు. బాబా ఎప్పుడు అద్వైతాన్ని గురించి ఎవరితోనూ చెప్పగా నేను వినలేదు. భక్తులు చాలా వరకు ఆరోగ్యము, ఐశ్వర్యము మొదలైన ప్రాపంచిక కోరికలను ఆశించి మాత్రమే బాబాను దర్శించేవారు. బాబా వారి కోరికలను నెరవేర్చేవారు. బాబా కృపాదృష్టి ఎప్పుడు నాపై ఉన్నందువల్ల నేను సంతృప్తిగా ఉన్నాను. నా 2 కుమారులు మరణించినప్పటికీ బాబా నాకు ధైర్యాన్ని కలుగజేశారు. బాబా మన అవసరాలకు అనుగుణంగా డబ్బు కూడా ఇస్తున్నప్పటికీ డబ్బును మాత్రమే ఆశించి వారి దగ్గరకు వెళ్ళకూడదు. బాబా తమ మసీదు గోడలన్నీ బంగారంతో చేసినవని, ప్రజలు ఇక్కడకు వచ్చి ఈ సంపదనంతా బండ్లతో నింపుకొని తీసుకువెళ్లాలని కోరుకునేవారు. కానీ అలా తీసుకుపోయేవారు ఎవరూ లేరని వాపోయేవారు. 17-10-1936 నాడు చెప్పిన విషయాలు. రావ బహదూర్ ఎంవి ప్రధాన్ నిలువెత్తు బాబా తైలవర్ణ చిత్రాన్ని గీయమని నన్ను కోరాడు. అందుకని నేను బాబాను స్వయంగా చూడటానికి మొదటిసారిగా షిరిడీ వెళ్ళాను. మసీదుకు వెళ్ళి బాబాను పరిశీలించి చూశాను. వారు నన్నలాగే చూశారు. బాబా తైలవర్ణ చిత్రం వేయడానికి వారి అనుమతి కావాలి కనుక మాధవరావు దేశపాండే శ్యామ బాబా వద్దకు వెళ్ళి వారి అంగీకారం కోరాడు. అప్పుడు బాబా, పేద ఫకీరునైన నాకు తైలవర్ణ చిత్రం ఎందుకు? శ్యామ, నీవు నీ చిత్రాన్ని గీయించుకోరాదు అన్నారు. కానీ చివరకు చిత్రం వేసేందుకు బాబా అనుమతినిచ్చారని శ్యామ వచ్చి నాతో చెప్పాడు. ప్రధాన్ నన్ను ఒక చిత్రాన్ని గీయమన్నాడు. కానీ నేను 3 చిత్రాలను గీశాను. ప్రధాన్ 2 చిత్రపటాలను తీసుకొని 3వ దానిని బాబా వద్దకు తెచ్చి బాబా స్పర్శతో పవిత్రం చేయించి దీక్షిత్కు ఇచ్చాడు. ఆ చిత్రపటాన్ని దీక్షిత్ బంగ్లాలో ఉంచి ఈనాటికి పూజించుకుంటున్నాడు. తరువాత నేను బాబా పెద్ద చిత్రాన్ని మరొకటి కూడా గీశాను. చాలా సంవత్సరాలు దానిని ఉపయోగించకుండా ఉంచారు. ఇప్పుడు అది మసీదులో ఉంది. ఎంతోమంది భక్తులకు సాయి పట్ల భక్తి ప్రపత్తులు పెంపొందించుకునేందుకు ఆ ఫోటో ఉపయోగపడుతోంది. బాబా నాపై ఎంతో దయ చూపేవారు. నేను బాబాతో పాటు ఇతర అన్ని విషయాలను నిర్లక్ష్యం చేసినందుకు ఎంతో సిగ్గుపడుతున్నాను. నేను ఒక విచిత్రమైన స్వభావం కలవాడిని.
ఏ పనిని సక్రమంగా చేసేవాడిని కాదు. బాబాకు ఈ విషయం బాగా తెలుసు. ఒకసారి నేను చిన్న వెండి పాదుకలను చేయించి బాబా దగ్గరకు తీసుకువెళ్ళాను. ఆ పాదుకలను బాబా స్వహస్తాల మీదుగా తీసుకొని పూజించుకోవాలని నా కోరిక. బాబా నా చేతిలోని పాదుకలను నన్ను చూశారు. వాటిని తమ చేతుల్లోనికి తీసుకున్నారు. కానీ వాటిని నాకు ఇచ్చేందుకు బదులు తమ చేతులు క్రిందకు వంచారు. ఆ పాదుకలు క్రిందకు జారి నేలపై పడిపోయాయి. నేను ఆ పాదుకలనే పూజించదలచి వాటిని తీసుకున్నాను. కానీ అదే రోజు సాయంత్రం మాసిన గుడ్డలతో పాటు నా జేబులో నుండి వెండి పాదుకలున్న చొక్కాను కూడా చాకలికి వేశాను. అవి తిరిగి నా దగ్గరకు రాలేదు. బాబాకు నా నిర్లక్ష్య స్వభావం తెలుసు. నేనెలాగూ వాటిని చేజార్చుకుంటానని ముందే తెలుసు కనుక వాటిని పూజించుకునేందుకు నా చేతికి ఇవ్వకుండా వారే చేజార్చి చూపించారు. నేనొక సందర్భంలో సంతానం లేని ధనవంతురాలైన ఒక మహమ్మదీయ గోషా స్త్రీకి 4,000 రూపాయలు అప్పుగా ఇచ్చాను. నాది 8 మంది కొడుకులతో కూడిన పెద్ద కుటుంబం అయినందువలన డబ్బు వసూలు చేసుకోవడం తప్పనిసరైంది. కానీ ఆమె ఎంతకు డబ్బు పంపలేదు. బాబా నాపై దయచూపి అప్పు వసూలు కావడంతో సహాయపడతారని తలచి నేను వారి దగ్గరికి వెళ్ళాను. బాబా, ఆ దరిద్రపు సొమ్ము మనకు వద్దులే, ఆపల్యాలా తే హరామావే నకో అన్నారు. నా డబ్బులు తిరిగి రాలేదు. ఆ స్త్రీ తన సంపదనంతా పోగొట్టుకుందని 2-3 సంవత్సరాల తరువాత నాకు తెలిసింది. నేను బాబాను దర్శించినప్పటి నుండి ఎల్లప్పుడూ వారి ఫోటోను నాతో ఉంచుకునేవాడిని. నేను ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ నివసించినా బాబా ఎప్పుడూ నా వెంటే ఉండి నన్ను, నా కుటుంబాన్ని అసాధారణ రీతిలో కాపాడుతూ ఉండేవారు. కొన్ని సంఘటనలను ఉదాహరిస్తాను. 1916లో మేము ముగాబత్లోని గజానన్ రావు ఇంట్లో నివసిస్తున్నాము. ఇంటిలోని ఒక గదిలో బాబా ఫోటో ఉండేది. ఒక రాత్రి 2 గంటల సమయంలో దొంగలు మా ఇంటిలోనికి ప్రవేశింపదలచి బాబా ఫోటో ఉన్న గదిలోని కిటికీ ఊచల్లో 2 వంచి తీసేయగలిగారు. ఇక ఆ సందు గుండా లోనికి ప్రవేశించి ఇల్లంతా దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఇంటి వేరొక భాగంలోని వరండాలో ఒక మంగలి నిద్రిస్తున్నాడు. అతనిని ప్రతిదినం వేకువజామున 4 గంటలకు లేచి ఇంటి చుట్టూ తిరిగి వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకునే అలవాటుంది. ఆ రోజు అతను ఎందుకో ఆశ్చర్యకరంగా 2 గంటలకే మేల్కొని ఇంటి వెనుకకు వచ్చాడు. అతన్ని చూసి దొంగలు పరుగందుకున్నారు. అతను ఆ దొంగలను చూసి దొంగలు దొంగలు అని పెద్దగా అరిచేసరికి మేమందరము లేచాము. దొంగలు ఆ ఇంటిలోనికి దూరకుండా సరైన సమయానికే మమ్మల్ని నిద్రలేపి మా ఇల్లు దోచుకొనకుండా బాబానే మమ్మల్ని రక్షించారని మేమందరము నిర్ధారించుకున్నాము. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. 1917లో మేము పూనాలో శిథిలావస్థలోనున్న ఒక ఇంటిలో నివసించేవాళ్ళం. శిథిలమైన పైకప్పు నుంచి అప్పుడప్పుడు పెళ్ళలు రాలుతుండేవి. దీనిని నివారించడానికి కప్పు కింద వైపు గుడ్డను అంటించి పెట్టాము. ఆ ఇంటిలోని ఒక గదిలో బాబా ఫోటో ముందు కిరోసిన్ లాంతరు వెలుగుతోంది. దీపానికి కొంచెం దూరంలో సంవత్సరం వయసున్న నా బిడ్డ నిద్రిస్తోంది. అర్ధరాత్రి సమయంలో డబ్ అనే శబ్దం వచ్చి మాకు మెలకు వచ్చింది. ఏం జరిగిందోనని వెళ్ళి చూస్తే శిథిలమైన గోడల తాలూకా ఇటుకరాళ్ళు గుడ్డపై పడి గుడ్డతో పాటు కింద పడి ఉన్నాయి. నిజానికి ఆ కప్పు క్రిందంతా గుడ్డ ఉండి రాళ్లతో పాటు పడినందున బాబా ఫోటో మీద కాకపోయినా బిడ్డ మీద కానీ లాంతర్ మీద కానీ పడి ఉండాలి. కానీ బాబా సంకల్పం మరోలా ఉంది. ఆ గుడ్డ చిత్రంగా బిడ్డకు దీపానికి అడుగు దూరంలో పడింది. బిడ్డపై పడి ఉంటే బిడ్డ నలిగిపోయి ఉండేది. దీపంపై పడిన మంట అంటుకొని అగ్ని ప్రమాదానికి దారితీసేది.
ఆ విధంగా బాబా మమ్మల్ని కాపాడారు. 1917లో మేము షిరిడీ వెళ్ళి అక్కడ 10 నెలల పాటు నివసించాము. అప్పుడు మేము బాలాభావ్ శారదాబాయి ఇంట్లో ఉన్నాం. మేమున్న చిన్న వాటాలో ఒక మూల కలుగులో ఒక పాము ఉండటంతో మాకు భయంగా ఉండేది. ఒక రాత్రి ఆ కలుగులో నుండి పాము బయటికి రావటం నా కుమారుడు మరికొందరు చూసి దాన్ని చంపేశారు. 1923లో 10 సంవత్సరాల వయసున్న నా కుమారుడు సురేంద్రకు టైఫాయిడ్ జ్వరం వచ్చింది. అతను అనారోగ్యంగా ఉండగా ఒకరోజు అకస్మాత్తుగా కడుపులో వాయువు నడుము నుండి ఛాతి భాగమునకు గుండె వైపుకు ఎగతన్ని తీవ్ర ఒత్తిడిని కలగజేసింది. పిల్లవాడు ఎగిసిపడుతూ కాపాడండి కాపాడండి అని అరుస్తున్నాడు. టైఫాయిడ్ వల్ల అతను బాగా నీరసించిపోవడంతో నేను వాడిని ముట్టుకోవటానికి గట్టిగా మద్దతు చేయడానికి భయమేసి వాడికి ఎలాంటి సహాయం చేయలేక బాబా అని ఆర్తిగా అరిచాను. వెంటనే వాయువు ఒత్తిడి తగ్గిపోయింది. ఆధ్యాత్మిక బోధన విషయంలో నేరుగా సలహాల రూపంలోనూ, దక్షిణ విషయంలోనూ, సంజ్ఞల రూపంలోనూ బాబా సహాయం నాకు అందేది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఒకసారి బాబా నాతో, నీవెంత నాటుతావో అంతే ఫలితాన్ని పొందుతావు, జైసే కరేల్ తైసా భోగేల్ అని చెప్పారు. మరో సందర్భంలో మనం గురువుని సేవించాలి, గురు సేవా కరావి అన్నారు. బాబా నాకు ఏ మంత్రం ఉపదేశించలేదు, కానీ నేను అంతకు ముందే నా 20వ సంవత్సరంలో ఒక గురువు నుండి ఉపదేశం పొంది వారు నిర్దేశించిన 12 సంవత్సరాల కాల పరిమితి కన్నా ఎక్కువే ఆ మంత్రాన్ని జపించాను. నైతిక విలువల గురించి, ప్రవర్తన గురించి బాబా ఎక్కువగా బోధించేవారు. ఒకసారి భక్తులతో, ఏ విషయాన్నైనా మనమే స్వయంగా చూసి తెలుసుకోవాలి. ఇతరులను ప్రశ్నించి వారి యొక్క అభిప్రాయాలు, అనుభవాలు సేకరించడంలో ప్రయోజనమేముంది? ఆప్లా ఆపండ్ హోవున్ పహానా త్యాలా విచారణాయాత్ కాయ్ అర్ధ్ ఆహే అన్నారు. ఆ సమయంలో మాలో ఒకడు ఇతరులను సాయిబాబా సిద్ధుడా, అవతార పురుషుడా మొదలైన ప్రశ్నలు అడుగుతుండేవాడు. ఎవరికైనా బాబాను స్వయంగా దర్శించి వారితో బంధం ఏర్పరచుకుని స్వయంగా తనంతట తనే నిర్ధారించుకునే అవకాశం ఉన్నప్పుడు ఇతరుల భావాలను, అనుభవాలను తెలుసుకోవాలనుకోవడాన్ని బాబా నిరసించేవారు. బాబాకు అతి విధేయుడిగా పేరుగాంచిన దీక్షిత్ గురించి కూడా బాబా ఒకసారి ఇలా వ్యాఖ్యానించారు. బాబా దీక్షిత్ని పిలిచి 30 రూపాయలు దక్షిణ అడిగారు. దీక్షిత్ తన దగ్గర డబ్బు లేదని చెప్పాడు. బాబా ఆ డబ్బును బాపుసాహెబ్ జోగ్ను అడిగి తెమ్మన్నారు. దీక్షిత్ మసీదు ప్రాంగణం దాటకముందే బాబా అతన్ని ఉద్దేశిస్తూ నిలకడలేని మనిషి అన్నారు. ఆ సమయంలో దీక్షిత్ ప్రతి విషయంలోనూ బాబాను సంప్రదించి వారి సలహాల మేరకు నడుచుకోవడానికి బదులు తన పాత అలవాటు ప్రకారం బాబాను గురించి విచారణలు జరుపుతూనే ఉన్నాడు. ఇదంతా బాబా సమాధి చెందటానికి కొంతకాలం ముందు జరిగింది. తరువాత దీక్షిత్ వైఖరిలో నిస్సందేహంగా మార్పు వచ్చింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ బాబా తమ అంతర్యామిత్వం ద్వారా కొన్ని నిదర్శనాలు ప్రసాదించి నా విశ్వాసం దృఢపడేటట్లు చేశారు. ఒకసారి నేను వారి ముందు కూర్చొని ఉన్నాను. నా జేబులో 3 రూపాయలు మాత్రం ఉన్నాయి. ఇంటి ఖర్చులకు నా దగ్గర మిగిలి ఉన్న డబ్బు అదే. అప్పుడు కాకా సాహెబ్ దీక్షిత్, నానాసాహెబ్ నిమోన్కర్ కూడా బాబా చెంతనే ఉన్నారు. బాబా నాతో మలా 4 ద్యావే అన్నారు. వారు రూపాయ అన్నట్లుగా నాకు సందేహం వచ్చింది. బాబా నన్ను 4 రూపాయలు దక్షిణ అడుగుతున్నారని తలచి నా జేబులో ఉన్న 3 రూపాయలు తీసి వారి ముందుంచాను. దీక్షిత్ 4 అడిగితే 3 ఇస్తున్నావేంటి అన్నట్లు సందేహంగా నా ముఖం వైపు చూశాడు. బాబా వెంటనే 4 ఎక్కడివి, ఉన్నవి 3 అన్నారు. దీనిని బట్టి
బాబాకు నా జేబులో ఉన్నవి 3 రూపాయలేనని తెలుసు. అంతేకాదు నా పరిస్థితులన్నీ వారికి తెలుసని గ్రహించాను. బాబా 4 రూపాయలు అడగడంలోని ఉద్దేశం నేను విధికి తలవంచి డబ్బు లేని పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని ప్రసాదించడానికేనని నేను నమ్మాను. బాబాపై భారం వేసి అన్నీ బాబాయే చూసుకుంటారని, అవసరమైనప్పుడు వారే మన పరిస్థితులను చక్కదిద్దుతారనే నమ్మకం మనకు కలిగితే మన దగ్గరున్న డబ్బంతా చివరి పైసాతో సహా వారికి సంతోషంగా సమర్పించుకుంటాం. ఒకసారి బాబా నా వద్ద చిల్లి గవ్వ కూడా లేకుండా చేసి కుటుంబ అవసరాలు సైతం తీర్చలేని నిస్సహాయ స్థితిలో నన్ను నిలబెట్టిన మరో సంఘటన వివరిస్తాను. ఈ లీలలో బాబా సర్వాంతర్యామిత్వం వ్యక్తమవుతుంది. 1917 ఆషాఢంలో ఒకరోజు మసీదులో బాబా కూర్చున్న చోటుకు 20 అడుగుల దూరంలోనున్న సభా మండపంలో కూర్చొని ఉన్నాను. వార్డే అను భక్తుడు బాబాతో మాట్లాడుతున్నాడు. అతను మసీదులో సత్యనారాయణ పూజ చేయడానికి అనుమతించమని బాబా అనుమతించారు. కానీ తన దగ్గర డబ్బేమీ లేదని వార్డే చెప్పాడు. అప్పుడు బాబా నా వైపు చూపించి వెళ్ళి అతన్ని అడుగు అన్నారు. వార్డే నా దగ్గరకు వచ్చి సత్యనారాయణ పూజకు నా నుండి డబ్బులు తీసుకోమని బాబా ఆదేశించినట్లు చెప్పారు. నాకు వార్డే బాబా భక్తునిగానే తెలుసు కానీ అతనితో పెద్దగా పరిచయం లేదు. కానీ అతను బాబా తనను పంపారని చెప్పడంతో నేను డబ్బు ఇవ్వడానికి అంగీకరించి ఎంత కావాల్సి ఉంటుందని అడిగాను. అతను 2 రూపాయల 5 అనాలవుతుందని బదులు చెప్పాడు. ఆశ్చర్యకరంగా నా జేబులో ఉన్న మొత్తం డబ్బంతా సరిగ్గా 2 రూపాయల 5 అనాలే. ఇలా నా దగ్గరున్న డబ్బంతా అడగడం బాబా లీలగా భావించాను. వెంటనే ఆ డబ్బును వార్డేకిచ్చాను. వార్డే వెళ్ళి కావాల్సిన సామాగ్రిని కొని ఏర్పాట్లు చేసుకున్నాడు. బాబాను సత్యనారాయణ మూర్తిగా భావించి వారి 2 వైపులా అరటి పిలకలను పెట్టి పాలవెల్లి మండపం నిర్మించడానికి ప్రయత్నించాడు. కానీ బాబా ఆక్షేపణ తెలిపారు. అరటి పిలకల మధ్య ఎప్పుడు పెట్టుకునే ఫోటోను లేదా మూర్తులను పెట్టి వాటినే పూజించమని ఆదేశించారు. కానీ వార్డే మిగతా భక్తులు బాబాను సత్యనారాయణ మూర్తిగా ఉండమని పట్టుబట్టారు. చివరకు భక్తుల ఒత్తిడికి లొంగి బాబా అనుమతించారు. సత్యనారాయణ స్వామి కథాపఠనం క్రింద మండపంలో మొదలైంది. నాకు సత్యనారాయణ స్వామి కథ ఆలకించడం ఇష్టమే. నేను మసీదులో ఒకరిద్దరితో బాబా ప్రక్కనే కూర్చొని కథాశ్రవణం చేస్తున్నాను. వెంటనే నా మనసులో ఆందోళన మొదలై సంఘర్షణగా మారింది. ఒకవైపు సత్యనారాయణ స్వామి కథాపారాయణ, మరోవైపు బాబా ప్రత్యక్ష సన్నిధి. ఈ రెండిటిలో దేనిపై ధ్యాస పెట్టాలో నిర్ణయించుకోలేకపోయాను. పైగా పారాయణ చేస్తున్న పూజారి కన్నా ఎత్తులో కూర్చొని నేను కథ వినడం భావ్యం కాదు. దిగి వెళ్ళడమా లేక అక్కడే కూర్చొని వినడమా? ఈ సమస్యతో మదనపడుతున్నప్పుడు బాబా నా ఆలోచన పసిగట్టి దిగి వెళ్ళి అక్కడ కూర్చో అని ఆదేశించారు. వారు చెప్పిన స్థలం పూజారికి సమీపంలోనూ తక్కువ ఎత్తులోనూ ఉంది. ఈ విధంగా నేను ఏది నిర్ణయించుకోలేనప్పుడు బాబా నాకు పరిష్కారం చూపారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ निसरद बाबूजी की जय. అకారణంగా హింసింపబడే మూగజీవుల పట్ల బాబా ఎంతో కరుణ చూపుతారని, ఆ జీవులకు గల ప్రమాదకర రుగ్మతలను తమ అద్భుత శక్తితో నివారించి వాటిని
వాటికి ఆశ్రయం ఇచ్చి రక్షిస్తారని నిర్ధారించేందుకు ఈ సంఘటనే నిదర్శనం. నేనొక రోజు దీక్షిత్వాడ వరండాలో ఉన్నాను. అప్పుడొక చిన్న తెల్ల కుక్కపిల్ల పెద్ద కుక్కలను తరుముతుండడం చూసి ఆశ్చర్యపోయాను. చిన్న కుక్కపిల్లకు పిచ్చి పట్టిందని, అది కరుస్తుందని భయపడి పెద్ద కుక్కలు పారిపోతున్నాయని స్పష్టంగా తెలుస్తుంది. కొందరు గ్రామస్తులు పిచ్చిపట్టిన కుక్కపిల్లను చంపాలని కర్రలతో దాని వెంట పడ్డారు. ఇదంతా జరుగుతుండగా నేను మసీదుకు వెళ్ళాను. ఆ కుక్కపిల్ల భయంతో పరిగెత్తి చివరికి మసీదులోనికి జోరుబడి బాబా వెనుక దాగింది. బాబాను శరణుజొచ్చితే తనను వారు కాపాడగలరని గ్రామస్తులు బాబా వద్ద తనను ఏమీ చేసే సాహసం చెయ్యరని దానికి అనిపించినట్టుంది. దానిని తరుముతున్న గ్రామస్తులు దూరంగా నిలబడి కుక్కపిల్ల బయటికి వస్తే దానిని చంపాలని వేచి ఉన్నారు. నిస్సహాయమైన మూగజీవి పట్ల అమానుషంగా ప్రవర్తించినందుకు బాబా వారిని తీవ్రంగా తిట్టిపోశారు. కానీ అది పిచ్చిదని, దానిని తప్పకుండా చంపాలని వారు బదులు చెప్పారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. బాబా కోపంతో వాళ్ళని ఇంకా తీవ్రంగా తిట్టి అక్కడి నుండి వెళ్ళిపోమ్మని ఆదేశించారు. ఇది జరిగే సమయంలో నేను డాక్టరు పిల్లే బాబా దగ్గరే కూర్చుని ఉన్నాము. ఆ పిచ్చి కుక్క వల్ల మాకేదైనా ప్రమాదం సంభవిస్తుందేమోనని మేము భయపడ్డాము. చివరికి గ్రామస్తులు వెళ్ళిపోవడంతో ఆ కుక్క రక్షింపబడింది. బాబా ఎంతో దయతో దాని పిచ్చి నయం చేసి ప్రాణం కాపాడారని నేను పిల్లేతో చెప్పాను. నిజానికి ఆ కుక్కపిల్ల పరిస్థితి ఏమిటో, దాని జబ్బును ఎలా నివారించాలో, దానిని ఎలా రక్షించాలో బాబాకు మాత్రమే తెలుసు. అక్టోబర్ 18వ తేదీ 1936 శ్రీ బాలకృష్ణ వామన్ వైద్య, సిఓ సికే ప్రభు, రిటైర్డ్ రైల్వే ఉద్యోగి, జిఐపి, వయస్సు 58 సంవత్సరములు, బాద్రా. నా మొదటి షిరిడి యాత్ర 1910-11లో జరిగింది. నేను నా కుటుంబంతో సహా వెళ్ళి అక్కడ 4-5 రోజులు గడిపాను. బాబా మమ్మల్ని అందరినీ ఎంతో దయతో ఆదరించి ఆశీస్సులిచ్చారు. షిరిడి బయలుదేరక ముందే వారి కృప ప్రకటమైంది. నేను సెలవు మరియు పాసుల కోసం జిఐపి రైల్వే అధికారులకు అర్జీ పెట్టుకున్నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ బాబూజీ కీ జై. కానీ కొన్ని అర్జెంటు పనులు చేయవలసిన ఉన్నందున నాకు సెలవు మంజూరు అవ్వడానికి అవరోధం ఏర్పడింది. అయినప్పటికీ
సాయి భక్తుడైన మా హెడ్ గుమస్తా పై అధికారికి నా సెలవు అర్జీ పంపాడు. నాకు సెలవు మంజూరయ్యింది. ప్రయాణంలో కూడా సాయి అనుగ్రహం మాకు లభించింది. మేము కోపర్గాం చేరేసరికి చీకటి పడింది. అప్పుడు కోపర్గాం నుండి షిరిడి వెళ్ళే మార్గంలో దోపిడీ దొంగల భయం ఎక్కువగా ఉండేది. అందువల్ల మేము మాట్లాడుకున్న టంగావాడు మమ్మల్ని ఉదయం వరకు అక్కడే ఆగిపోమ్మని చెప్పాడు. కానీ బాబా మనకు తోడున్నారని, వారు మనకు ఏ ఆపద కలగనివ్వరని అతనికి చెప్పి బయలుదేరాము. అప్పుడు మరికొందరు ప్రయాణికులు కూడా మా టాంగాతో పాటు వస్తామని చెప్పారు. ఈ విధంగా మాకు ఆ సమయంలో తోడు దొరికింది. దారిలో మాకు కొన్ని టాంగాలు షిరిడీ నుండి వస్తూ, కొన్ని షిరిడీ వెళుతూ కనిపించాయి. ఇలా దారి దోపిడీ సంఘటనలేమీ జరగకుండా బాబా మాకు సహాయపడి మమ్మల్ని క్షేమంగా షిరిడీ చేర్చారు. మేము షిరిడీలో దిగేటప్పటికి రాత్రి 1 గంట అయింది. సాటేవాడలో బస చేశాము. మరుసటి రోజు సంకష్ట చతుర్థి కావున ఉపవాసం ఉండాలి. అందుకని ఈరోజు నిరాహారంగా ఉండకుండా నాతో పాటు ఏదో కొంత పలహారము చేయమని బలవంతం చేసి నా కుటుంబం సభ్యుల చేత తినిపించాను. తర్వాత మేము నిద్రపోయాము. మరుసటి ఉదయం బాబా నిద్ర మేల్కొని స్థానిక భక్తులతో, రాత్రి నా బిడ్డలు వచ్చారు, మీరెవరు వారిని ఆదరించలేదు, తినడానికి ఏమీ ఇవ్వకుండా ఉపవాసం ఉండేటట్లు చేశారు అని కోపంగా అరిచి వారిని అక్కడ నుండి తరిమివేశారు. ఇది ఒక అర్థంలో సరి అయినదే. ఉపవాసం ఉండే రోజు భోజనం చేయకుండా పలహారం మాత్రం తీసుకుంటాం. రాత్రి మేము భోజనం చేయలేదు, పలహారం మాత్రం తీసుకున్నాం కాబట్టి ఉపవాసం ఉన్నట్లే లెక్క. ఈ మాటల వల్ల బాబాకు మా పట్ల ఉన్న పితృవాత్సల్యం, మా బాగోగుల పట్ల బాబాకున్న శ్రద్ధ తెలిసింది. ఆ భక్తులు వచ్చి మాకు బాబా అన్న మాటలు చెప్పి మేము రాత్రి పలహారం తీసుకున్న సంగతి బాబాకు తెలియచేయమని, మాకు ఆదరణ లభించిందని చెప్పమని అభ్యర్థించారు. తర్వాత మేము మసీదుకెళ్ళి బాబాను దర్శించినప్పుడు వారితో అలాగే చెప్పాము. బాబా నన్ను చూస్తూనే నీకు మంచి జరుగుతుంది, తుజే కళ్యాణ్ హోయిల్ అని దీవించారు. మా కుటుంబ సభ్యులందరినీ కూడా అలాగే ఆశీర్వదించారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కి జై. తరువాత ఒకరోజు మేమున్న వాడాలో భోజనం తయారు చేసుకున్నాము. మధ్యాహ్నం బాబా మా బసకు వచ్చి బాక్రీ బాజీ భిక్ష అడిగారు. నా భార్య వెంటనే వారికి రొట్టె కూర సమర్పించింది. మరొక రోజు ప్రత్యేకంగా బాబాకు నైవేద్యం తయారు చేసి సమర్పించాలని అనుకున్నాం. కానీ ఆ రోజు నైవేద్యం తయారు చేయడం ఆలస్యమైంది. ఈలోగా భక్తులందరూ నైవేద్యాలు మసీదుకు తీసుకెళ్లి బాబా ముందుంచారు. బాబా మా నైవేద్యం కొరకు ఎదురు చూస్తూ భక్తులను వేచి ఉండమన్నారు. నేను నైవేద్యం తీసుకొని వెళ్ళిన వెంటనే దానిని తమకు దగ్గరగా ఉంచమని చెప్పి తరువాత మాకు ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించారు. బాబాకు మా పట్ల ఉన్న కృప, ఆదరణను తెలుపుతాను. మేము బయలుదేరేటప్పుడు బాబా వద్దకెళ్ళి నా కుటుంబంతో సహా నాసిక్ వెళ్ళడానికి అనుమతించమని వేడుకున్నాను. నాసిక్ వెళ్ళు. అసలు నాసిక్కు వెళ్ళడం ఎందుకు? అక్కడ ప్లేగు వ్యాపించి ఉంది, వెళ్ళవద్దు. మీ పిల్లలను తీసుకొని మీరు వచ్చిన దారినే ఇంటికి తిరిగి వెళ్ళండి అన్నారు. నేను షిరిడీలో ఉన్న 3-4 రోజులలో ఒకరోజు మాధవరావు దేశపాండేతో మాట్లాడుతూ బాబా ఫోటోను బాబా చేతుల మీదుగా తీసుకొని ఇంట్లో పూజలో పెట్టుకోవాలనే కోరికను వ్యక్తపరిచాను. ఆ ప్రక్కనే ఉన్న బాబా వెంటనే నన్ను ఒక ఫోటోను తెచ్చుకోమని చెప్పి దానిని వారి చేతి స్పర్శతో పునీతం చేసి నాకు ఇచ్చారు. నేను ఆ ఫోటోను ఈనాటికి నిత్యం పూజిస్తుంటాను. వారిని పూజించకుండా నేను భోజనం కూడా చేయను. మా తిరుగు ప్రయాణం అప్పుడు కూడా బాబా మాకు మార్గం చూపి మమ్మల్ని రక్షించారు. మేము వారు అనుమతి కోసం వెళ్ళినప్పుడు మీరు ఇప్పుడు బయలుదేరడం మంచిది అన్నారు. మేము వెంటనే టాంగా మాట్లాడుకొని బయలుదేరాము. మా టాంగా కోపర్గాం స్టేషన్ను చేరేసరికి మేమెక్కవలసిన రైలు ప్లాట్ఫారం విడిచి వెళుతూ ఉంది.
అలా రైలు తప్పిపోవడం మంచి శకునంగా అనిపించలేదు. మేము ఆ రాత్రి కొన్ని గంటలు స్టేషన్లోనే గడిపి మరుసటి ఉదయం మన్మాడ్ రైలు ఎక్కాము. అప్పుడు తెలిసిన విషయం ఏమంటే ముందు సాయంత్రం బొంబాయి వెళ్లేందుకు మేము ఎక్కవలసిన రైలు ప్రమాదానికి గురి అయిందని, ఫలితంగా ఒక బోగీ నుజ్జు అయిందని. బాబా నిరంతరం తమ బిడ్డలపై చూపే కరుణాదృష్టి వలన మేము ఆ ఆపద నుండి ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई. रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा. मैं अंधा हूँ बंदा तुम्हारा. मैं ना जानू
मैं ना जानूं, मैं ना जानूं, अल्लाह इलाही रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। काले जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो, रहमो नजर करो, और मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba,